ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నాకైతే నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు, కానీ నవరాత్రులు కదా, నాన్ వెజ్ నేను తినట్లేదు. అందుకోసమే కొంచెం రీప్లేసబుల్గా ఉంటుందని మష్రూమ్స్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నా స్టైల్లో మష్రూమ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. నచ్చితే మీరు ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని, టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా వేగాలి. ఆ తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. మష్రూమ్స్లో ఎటు వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ బయటికి వచ్చేంత వరకు కొంచెం మూత పెట్టి మగ్గించేసేయాలి మష్రూమ్స్ని. అప్పుడు వాటర్ బయటికి వస్తాయి. నాకు ఈ కర్రీ చపాతీలోకి చాలా చాలా నచ్చుతుంది. ఇంకా నైట్ చపాతీ చేసేస్తాను ఈ కర్రీ చేసిన ప్రతిసారి. చూసారు కదా, మష్రూమ్స్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటాను. ఇది కన్సిస్టెన్సీ చిక్కబడిన తర్వాత దించేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కూరతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు మూత పెట్టేసామంటే అది అంత కన్సిస్టెన్సీ దగ్గర పడదు త్వరగా. అందుకోసమే మూత తీసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే కన్సిస్టెన్సీ ఇంత చిక్కగా అయిపోతుంది. చూసారు కదా, ఆ కలర్, ఆ కన్సిస్టెన్సీ. ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చాలా సింపుల్గా ఉంది కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.